అయితే మా కడప ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఉప ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువడడానికి ఎంత సమయం ఉండే అవకాశం కానీ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అప్రాక్సిమేట్గా ఎన్ని గంటలకు వివరాలు తెలిసే అవకాశం ఉంది? చక్రి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు దాదాపు 10 గంటల నుంచి 11 గంటల లోపల వెల్లడి కాబోతున్నాయి. ఎందుకంటే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 9,038 ఓట్లు పోలయ్యాయి. అయితే 10,601 ఓటు ఉంటే 9,000 పైచిలకు ఉన్నాయి. 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు ఒక కౌంటింగ్ స్టాఫ్తో పాటు అదేవిధంగా 2 కౌంటింగ్ అసిస్టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. సో అంతేకాకుండా మనం ఒంటిమిట్టకు తీసుకున్నట్లయితే ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తీసుకుంటే 19,535 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ మాత్రం 3 రౌండ్లు అనేటువంటిది జరుగుతున్నాయి. మొదటి ఫలితం అయితే తీసుకున్నట్లయితే పులివెందుల ఫలితాలకు సంబంధించిన మొదటి రౌండ్లోనే ఫలితం అనేది వెల్లడి కానుంది. అయితే ఒంటిమిట్టకు సంబంధించి చూసినట్లయితే 3 రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫలితాలు కాస్తంత ఆలస్యమైనటువంటి పరిస్థితులు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన చూసినట్లయితే వైసీపీ ఈ యొక్క కౌంటింగ్కి పూర్తిగా తాము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. ఏజెంట్లు సైతం ఇక్కడికి రానటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అదేవిధంగా ఇండిపెండెంట్లు మనం తీసుకోవచ్చు. పులివెందుల ఉప ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంతేకాకుండా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 11 మంది అభ్యర్థులు ఉన్నారు. సో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సో ప్రధాన పార్టీలతో పాటు రిమైనింగ్ అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ